శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి, మధ్యాహ్నం 12:59 వరకు. తదుపరి విదియ. ఉత్తరా నక్షత్రం ఉదయం 7:44 వరకు. తదుపరి హస్తా నక్షత్రం. గండయోగం మధ్యాహ్నం 1:01 వరకు. తదుపరి వృద్ధి యోగం. కౌలవగరణం మధ్యాహ్నం 12:59 వరకు. తదుపరి తైతుల గరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 3:29 నుండి 5:15 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6:24 నుండి 7:59 వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 4:57 నుండి 6:43 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు శనివారం కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, వెంకటేశ్వరుడి దర్శనం, వెంకటేశ్వర నామస్మరణ కూడా ఈనాడు విశేషమైనటువంటి ఫలవంతం. మనకున్నటువంటి ఆదిత్యాది నవగ్రహాలలో అత్యంత ప్రభావవంతమైనటువంటి గ్రహంగా శనైశ్చరుణ్ణి చెప్తారు. ఈ శనైశ్చరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం శనివారం. సహజంగా శని బాధ అంటే ఇది చాలా ఉత్కృష్టంగా ఉంటుందని, తీవ్రంగా ఉంటుందని జనులందరికీ తెలిసినటువంటి మాట. కానీ శనైశ్చరుడి యొక్క ప్రభావం ఎట్లా అయితే ఉంటుందో దాని నుండి మనం ఉపశమనాన్ని పొందడానికి కూడా మనకి శాస్త్రంలో అన్ని మార్గాలు కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి నామస్మరణ, వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల శని బాధ నివృత్తి అవుతుందని శనైశ్చరుడే స్వయంగా చెప్పినట్టుగా వెంకటాచల మహత్యంలో చెప్పబడుతున్నటువంటి విషయం. అట్లాగే ఈ శనివారం నాడు శనైశ్చరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం, శనైశ్చరుడి ప్రీతిగా తిలదానం చేయటం, అట్లాగే వస్త్రదానం శనైశ్చరుడికి చాలా ప్రీతికరమైనది. అటువంటి శనైశ్చర ప్రీతిగా వస్త్రదానం చేయటం, గుడదానం అంటే బెల్లాన్ని దానం చేయటం కూడా చాలా విశేషమని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. అయితే జ్యోతిషాస్త్రంలో చెప్పినటువంటి మరొక మాట మనం తప్పకుండా ఇక్కడ ప్రస్తావించాలి. శని ఎటువంటి ఇబ్బందులు అయితే పెడతాడో, కుర్వంతి ప్రాణ సందేహం, స్థానభ్రంశం, ధనక్షయమని మనకి గోచార ఫలితాల్లో జ్యోతిషాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడతాడు, స్థానభ్రంశం ఉన్నటువంటి చోట నుండి స్థానభ్రంశం కలుగుతుంది, ధనక్షయం అనవసరమైనటువంటి ధన వ్యయంగా కూడా శని ప్రభావం చేత ఉంటుంది. కానీ అదే జ్యోతిషశాస్త్రం ఇంకో మాట చెప్పింది, స్థిరమైనటువంటి యోగాలు ఇవ్వాలంటే ఇవ్వగలిగినటువంటి ఏకైక గ్రహం అంటే శనైశ్చరుడు అన్నారు. అంటే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహము, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానము, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం, ఇట్లా శనైశ్చరుడు ఏది ఇచ్చినా సరే ఇక దాంట్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. అంటే స్థిరంగా ఇస్తాడు, అది పర్మనెంట్గా ఉండిపోతుంది అని చెప్పిన మాట. అయితే పెద్దలు ఇంకొక మాట కూడా చెప్తారు, శని ప్రభావం చేత ఏదైనా ఆ దశ నడిచేటటువంటి సమయంలో చాలా చిన్న దెబ్బ తగిలినా దాని తాలూకు మత్సో, ఆ నొప్పో అది కూడా శాశ్వతంగా ఉంటుందని పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ శనివారం నాడు కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం, శనైశ్చరుడి యొక్క స్తోత్రపారాయణ చేయటం వల్ల సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి, సమస్త కామ్యసిద్ధి కూడా కలుగుతుంది. కాబట్టి అటువంటి గోవిందుడి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని గోవిందనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈ రోజుకి అనుకూలంగా ఉందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని ఇవ్వబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే కార్యక్రమాలన్నీ అనుకూలంగా పరిసమాప్తం అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈరోజు వరకు అనుకూలంగా ఉంటుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పాల్గొన బహుళ పాడ్యమి, ప్రతిపత్తిథి, శనివారం, నక్షత్రం ఉత్తర, తదుపరి హస్త. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే
వృషభంలో గురుడు ఉన్నాడు, మిథునంలో కుజుడు ఉన్నాడు, కన్యలో చంద్రుడు కేతువు ఉంటే కుంభంలో శని ఉన్నాడు, మీనంలో రవి రాహు బుధ శుక్రుడు ఉన్నారు. అయితే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గ్రహాలన్నీ కూడా సంపూర్ణ అనుకూలతతో ఉన్నటువంటి కారణంగా అన్నదమ్ముల మధ్య అపచెల్లెల మధ్య ఉండేటటువంటి భేద అభిప్రాయాలు పూర్తిగా తొలగిపోతాయి. ఏ విధమైన పట్టుదలని చూపకుండా ఈ రాశివారు అందరినీ కలిపి ఉంచడానికి, కలుపుగోలుతనం పెంచడానికి కూడా కృషి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవు. ఈర్ష్య ద్వేషాలతో ఉన్నటువంటి వారికి వీరి మీద వ్యతిరేక భావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని మంత్రాన్ని 19 మార్లు పఠించడం చాలా మంచిది. తద్వారా వ్యాపారంలో అనుకూలత తప్ప కలిగి తీరుతుంది. ఈశాన్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల చాలా చక్కగా ఉంటుంది. పని పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించేటటువంటి ఆలోచనతో ఉండరు. అకస్మాత్తుగా కలిగినటువంటి ఆధ్యాత్మిక చింతన కారణంగా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని, తీర్థాల్లో స్నానాలు చేయాలని, దైవాలకి సంబంధించిన మొక్కుబళ్ళని తీర్చుకోవాలని ఈ తీరు విధమైనటువంటి ఆలోచనలతో అనుకున్నటువంటి ప్రణాళిక అటు ఇటుగా జరిగే అవకాశం ఉంది. పై అధికారులతో ఏ విధంగా విరోధించకుండా ఉండడం, తమ క్రిందే ఉండేటటువంటి అధికారులతో ఏ విధమైన మాట లేకుండా ఉండేలా లౌక్యంతో వ్యవహరించడం అనేది చక్కగా చేయగలుగుతారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నువ్వుల్ని దానంగా ఇచ్చినట్లయితే ఆకస్మికంగా శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ తీవ్రమైనటువంటి శ్రమని పడవలసి వస్తూ ఉంటుంది. తెలిసినటువంటి విషయాన్నైనా సరే నలుగురితో పంచుకోవడానికి కొన్ని విధాలైనటువంటి ఇబ్బందులు ఉద్యోగపరంగా కలుగుతూ ఉంటాయి. మానసికంగా తీవ్రమైనటువంటి వ్యధకి గురి అవుతూ కనిపిస్తూ ఉంటారు. అతి ముఖ్యమైనటువంటి వారి గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలకు కూడా వెళ్ళలేనంతటి గట్టి చిక్కు పరిస్థితిలో ఒత్తిడితో ఉంటారు. ఉద్యోగపరంగా వ్యావహారికమైనటువంటి విధానం ఆలోచించినట్టయితే వీరికి వాహనాన్ని నడపడం ఏమాత్రం సరైనటువంటి పని కాదు. ఈ రోజులో శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నల్ల గొడుగుని, నల్ల చెప్పుల్ని దానంగా ఇచ్చినట్లయితే తప్పక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభంతో తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానంలో ఏకాభిప్రాయం దాదాపుగా ఉండనటువంటి కారణంగా మరింత చింతాక్రాంతులయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో జీవిత భాగస్వామి లేదా భాగస్వామిని ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఇంతకు ముందు నుండే ఉన్నటువంటి కారణంగా వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకోవడం చాలా అవసరం. ఏ విధమైనటువంటి పని ఒత్తిడి లేదు అని అనిపిస్తూ ఉంటుంది, కానీ విపరీతమైనటువంటి పని ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. రుణాన్ని చేయడం అనేది ఏమాత్రం వీరికి ఇష్టం ఉండదు. అయినా జరుగుతున్నటువంటి ఖర్చులు, తప్పనిసరి అయినటువంటి వాహనాలకు సంబంధించిన మరమ్మతులు వంటి ఖర్చుల కారణంగా దాదాపుగా రుణం చేయవలసినంతటి పరిస్థితి నెత్తి మీదకి వస్తుంది. అయినా
రుణం చేయకుండా మాత్రం చాలా జాగ్రత్తని వహిస్తారు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ గింజలు ఉన్నటువంటి పత్తిని దానంగా ఇచ్చినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదో ఒక ఇబ్బంది తాత్కాలికంగా తలుపుని తడుతూనే ఉంటుంది. కుటుంబంలో సంతానం ప్రతి విషయానికి ప్రశ్నించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి కారణంగా మానసికంగా ఇబ్బంది కలిగి ఉంటారు. పై అధికారులతో విరోధాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. క్రింది అధికారులు పెద్దగా సహకరించకపోవచ్చు కూడా. ముఖ్యంగా వాహనాలను నడిపేటటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్తకు మించినటువంటి జాగ్రత్తను తీసుకోవడం తప్పనిసరి. న్యాయస్థానంలో ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏ తీర్పు అయితే ఉందో అది అటో ఇటో ఎటు చేరుతుందో తెలియక, ఏ పక్షానికి ఆ నిర్ణయం వస్తుందో తెలియక పైన వేలాడుతున్నటువంటి కత్తి లాగా వారు అనుక్షణం దాని గురించిన ఆలోచనతోనే ఉంటారు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే నూతన ఉద్యోగానికి అవకాశం కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. అత్యధికమైనటువంటి వ్యయం చేస్తూ శుభకార్యాన్ని ఇంట్లో నిర్వహించాలి అనే ఆలోచనకు వస్తారు. బంధువులు, ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అయినటువంటి వారి అందరినీ కూడా పిలుచుకోవాలనేటటువంటి ధ్యాసలో ఉండి విశేషంగా ఆర్భాటంగా అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి ఆలోచనతో ఉంటారు. ప్రతివారు సహకరిస్తున్నటువంటి కారణంగా ఆనందోత్సాహాలు వెళ్ళి విరిసేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో కూడా వేతన ఆధిక్యం ఉండేటటువంటి కారణంగా ఆనందానికి ఇంత అంత అనేటటువంటి హద్దు లేకుండా ఉండగలుగుతారు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్న ప్రణాళిక ఒకటిగా, జరుగుతున్నటువంటి ఆలోచనలన్నీ ఒక తీరుగా ఉండొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులకే దాదాపుగా ఐకమత్యం అంటే ఒకే విధమైన ఆలోచనతో ఉండడం ఈ రోజుకి సాధ్యం కాకపోవచ్చు. సంతానం కొద్ది వయసు వచ్చినటువంటి వాళ్ళు ప్రశ్నించేటటువంటి తీరు కలిగిన వాళ్ళుగా ప్రవర్తిస్తూ ఉండడంతో మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా పై అధికారులు ప్రతి క్షణానికి ఒత్తిడి చేస్తూ ఉండేటువంటి కారణంగా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడం కానీ లేదా ఇతర ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేయడం కానీ చేస్తారు. కానీ ఫలించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే తప్పక గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాట వినేటటువంటి ధోరణితో ఉండకపోవచ్చు. పట్టుదల విశేషంగా కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా ఒక విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అని గట్టిగా ఒత్తిడి చేసి తామే అందరికీ తెలియచేస్తూ ఉండడంతో మానసికమైనటువంటి వ్యతిరేకత కలిగి చుట్టాల్లో, బంధువుల్లో, అలాగే మిత్రుల్లో, ఆప్తుల్లో కూడా ఒక విధమైనటువంటి వేరు భావన కలుగుతుంది. వీరి మీద తొందరతనంతో ఏవేవో మాట్లాడేయడం కాకుండా స్థిరమైనటువంటి ఆలోచనతో మాట్లాడడం సరైనటువంటి పని కావచ్చు. పై అధికారులతో విరోధం అయితే ఉండదు, కానీ అంతటి సయోధ్య భావం మాత్రం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవి లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని
పరిశీలన చూస్తే ఎవ్వరి మాట వినేటటువంటి ధోరణి ఏమాత్రం ఉండకపోవచ్చు. సొంత నిర్ణయానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ దాన్ని ఆమోదించినటువంటి వారితోనే చక్కగా మాట్లాడుతూ ఉండడం, కాదన్నటువంటి వారితో విరోధించి మాట్లాడడం జరుగుతూ ఉండవచ్చు. సంతానం వ్యతిరేకించేటువంటి లక్షణం లేకపోయినప్పటికీ కూడా సంతానానికి అనుకూల భావం తల్లి లేదా తండ్రి లేదా తల్లిదండ్రులు ఇరువురి మీద కూడా దాదాపుగా లేకపోవచ్చు. సొంతమైనటువంటి ధనంతో మాత్రమే ఆలోచించాలి, అదే సొంతమైనటువంటి ధనంతో మాత్రమే కొనుక్కోవాలి అని అనుకునేటటువంటి తీరుగా వీరి ఆలోచన ఉండడంతో అందరితోనూ సయోధ్యభావం వీరికి దాదాపుగా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని ఆలోచించి చూస్తే అన్నీ అనుకూలంగానే ఉంటాయి. ఎలా ఎదగాలి అనేటువంటి దిశగా అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తారు. 24 గంటల సేపు కూడా ఆ ఉద్యోగం లేదా వృత్తిలోనే ఎక్కువగా శ్రమిస్తూ ఆదాయాన్ని విశేషంగా తెచ్చుకోగలుగుతారు. ముఖ్యంగా బంధువుల్లో కొంతమందికి అసూయతో వీరి మీద నిందల్ని చేసే అవకాశం ఉండొచ్చు. పట్టించుకోకపోవడం శ్రేయస్కరమనే వీరి నిర్ణయం చెప్పుకోదగినటువంటిదిగా ఉంటుంది. సంతానానికి తాత్కాలికంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. దాంతో వెంటనే మానసికంగా దిగులు పడిపోవడం ఏమాత్రం సరికాదు. పరిస్థితి అంతా సక్రమంగానే ఉంటుంది. నూతనమైనటువంటి వాహనాన్ని ఇంతకుముందు ఒకటి కొన్నప్పటికీ కూడా మరొకటి కొనాలనేటటువంటి ఆలోచనతో ఉంటాడు. దానికి కారణం వ్యాపారం మరింతగా విజృంభించి సాగుతూ ఉండడమే. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే పూర్తిగా అనారోగ్యం తొలగిపోయే అవకాశం, ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఆలోచన చేస్తారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రతి విషయాన్ని పెద్దలైనటువంటి వారితో చర్చించి మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా వ్యాపారంలో అనుకూలం కానటువంటి వస్తువుల్ని, అనుకూలురు కానటువంటి వ్యక్తుల్ని, అనుకూలం కానటువంటి ప్రదేశాన్ని పూర్తిగా తొలగించి వేస్తారు. ఏ విధమైనటువంటి మొగమాటానికి పాల్పడరు. వచ్చినటువంటి ఆదాయాన్ని ఓ చోట నిలువ చేసినటువంటి దాన్ని ఎంతటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా దానిలోండి ఒక్క పైసని కూడా తొలగించడానికి ఇష్టపడరు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఏదైనా కష్టంగానే వచ్చినట్టయితే కుటుంబంలో దాన్ని కూడా కుటుంబంలో ఉండే నలుగురి మధ్య ఉంచుతారు తప్ప 10 మందికి ప్రచారం చేసుకుని యాగి అయిపోవడం, నలుగురు వీరిని గురించి నవ్వుకోవడం వంటి పరిస్థితి లేకుండా చాలాసార్లు జాగ్రత్త పడతారు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు మహాగణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడమే కాకుండా రావాల్సిన పాత బకాయిలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విషయము కూడా కలిసి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చినటువంటి ఆదాయం చేసినటువంటి అప్పులకి దానికి సంబంధించిన వడ్డీల్ని తీర్చడానికి మాత్రమే సరిపోతూ ఉండవచ్చు. ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి, అలాగే వివాహమైన సంతానం లేనటువంటి వారికి ఇది పెద్దగా అనుకూలించే కాలం కానటువంటి కారణంగా వివాహం కాకపోయినా, సంతానం లేకపోయినా దిగులు పడుతూ ఉండడం ఏమాత్రము సరి కాని విషయమైనటువంటి యథార్థాన్ని గమనించుకోగలగాలి. బంధువుల్లో ఐకమత్య భావం ఏర్పడుతుంది. అలాగే ఇతరులైనటువంటి వారిలో ఐకమత్య భావం పెంపొందినప్పటికీ కూడా ప్రత్యేకమైన రుసుముని వసూలు చేసుకునేటువంటి స్థితికి అవతలి వారు ఉంటారు. కాబట్టి వారి గురించి నిందించడం కంటే పని పూర్తి చేసుకోవడం చాలా మంచిదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా ఆ శనిగ్రహ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వస్తి.
నమస్కారం. శనివారం సందర్భంగా గోచార శని దోషాలైనటువంటి ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి, జాతకంలో శని మహాదశ విశేషంగా యోగించటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఎవరికైనా జాతకంలో ఏలినాటి శని దోషం నడుస్తున్నప్పుడు ఏ పనులు ప్రారంభించినా ఆ పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. అటువంటప్పుడు పనులన్నీ తొందరగా పూర్తి కావాలంటే, ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడాలంటే ఎక్కడైనా నదిలో స్నానం చేస్తూ ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, గుప్పెడు నల్ల నువ్వులు, గుప్పెడు నల్ల శనగలు, 2 బొగ్గులు, 4 ఇనుప మేకులు, వీటిని ఒక నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీరు నదిలో స్నానం చేసిన తర్వాత ఆ మూటను పారే నీళ్లలో విడిచిపెట్టాలి. ఇలా చేస్తే ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు, పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గోచార పరంగా అష్టమ శని దోషం నడుస్తూ ఉన్నట్లయితే, అష్టమ శని దోషం నడుస్తున్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అష్టమ శని నడుస్తున్నప్పుడు వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి శనివారం పూట నలుపు రంగు వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారికి సింధూరం సమర్పించాలి. ఆ తర్వాత ఆలయం బయటికి వచ్చి నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి పదార్థాలు అక్కడ ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా చేస్తే అష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషం ఎవరికైనా నడుస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అర్ధాష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా, అలాగే అర్ధాష్టమ శని దోషం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా, అర్ధాష్టమ శని దోషం వల్ల కుటుంబ కలహాలు లేకుండా ఉండాలన్నా శనివారం పూట 1.25 కేజీ నువ్వుల నూనెను ఎక్కడైనా దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై ఇవ్వాలి. ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన నిమిత్తమై శనివారం పూట నువ్వుల నూనె ఇచ్చి ఆ తర్వాత శివుడికి అభిషేకం చేయించుకొని శివాలయంలో ప్రదక్షిణలు చేసి ఆలయం బయటికి వచ్చి ఆలయం బయట భక్తులకు కానీ ఎవరికైనా సరే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టినట్లయితే అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా జాతకంలో శని పాపస్థానాలలో ఉన్నప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. జన్మకుండలిలో జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో శని ఉన్నప్పుడు శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎంత కష్టపడినా జీవితంలో అభివృద్ధి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో శని మహాదశ, శని అంతర్దశ యోగించక ఇబ్బంది పడుతున్నప్పుడు ఎక్కడైనా నదిలో స్నానం చేసి 1 కేజీ బొగ్గులు పారే నీళ్లలో విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినట్లయితే ఈ శని మహాదశ, శని అంతర్దశ విశేషంగా యోగిస్తాయి. ఇలా గోచార శని దోషాలు, గ్రహచార పరంగా శని దోషాలు వీటన్నిటిని పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే గోచార పరంగా ఏలినాటి శనైనా, అష్టమ శనైనా, అర్ధాష్టమ శనైనా ఏదైనా సరే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా గోచార శని దోషాల నుంచి బయటపడవచ్చు. శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే గృహపరంగా అదృష్టం కలిసి రావాలంటే పాటించవలసినటువంటి చిన్న చిన్న ముఖ్యమైనటువంటి నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.